హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ వ్లాగ్స్ యూకే. కొత్తగా యూకేకి వచ్చే స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన కొన్ని టిప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి మీరు క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ పాస్పోర్ట్, వీసా, బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ అలాగే క్యాష్ లెటర్. ఇవి ఖచ్చితంగా మీరు క్యారీ చేయాల్సిందే. బ్యాంక్ స్టేట్మెంట్లో మీరు ఓన్ ఫండింగ్తో వస్తే బ్యాంక్ స్టేట్మెంట్ కావాల్సిందే, లేదు మీరు లోన్తో వస్తే ఆ లోన్ లెటర్ తెచ్చుకోవాల్సింది. అవి ఖచ్చితంగా ఇమిగ్రేషన్లో మీరు వాళ్ళు అడుగుతారు కాబట్టి మీరు చూపించుకోవాల్సిందే. వచ్చిన తర్వాత ఫస్ట్ చేయాల్సింది యూనివర్సిటీకి వెళ్ళాలి. యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత ఎన్రోల్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ ముందే మీకు ఇండియాలో ఉన్నప్పుడు మెయిల్ వస్తుంది యూనివర్సిటీ నుంచి, ఈ డేట్ని మీరు ఎన్రోల్ కావాలి, ఈ డేట్ నుంచి మీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయని. అంతకుముందు 1 వీక్ ముందు వస్తే సరిపోద్ది. యూనివర్సిటీ పనులన్నీ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిన ఇంపార్టెంట్ పని ఏంటంటే జీపీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు చేయాల్సింది మళ్ళీ ఎన్ఐ నెంబర్ అప్లై చేసుకోవాలి, షేర్ కోడ్ జనరేట్ చేసుకోవాలి, బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు ఒకవేళ మీరు లోన్ తీసుకొని వస్తున్నారు అనుకోండి, ఇండియా నుంచి ఇక్కడ మీకు లోన్ ట్రాన్స్ఫర్ చేయడానికి, మీకు ఇక్కడ పౌండ్స్లో ట్రాన్స్ఫర్ చేయడానికి ఇక్కడ అకౌంట్ ఉండాలి. కాబట్టి ఏదైనా హెచ్ఎస్బిసి యూకే కానీ, లేకుంటే లాయిడ్స్ కానీ, బార్క్లేస్ కానీ ఇట్లా అకౌంట్స్ ఉంటాయి, మీ బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి అకామిడేషన్ మీరు వచ్చిన తర్వాత సెర్చ్ చేసుకోవడం అనేది చాలా కష్టం. కాబట్టి మీరు ఇండియాలో ఉన్నప్పుడే అకామిడేషన్ అరేంజ్ చేసుకుని రండి. ఇక్కడ ఎవరు తెలియకుంటే మీరు పేర్ రూమ్ అని, జూప్లా అని ఇట్లా కొన్ని యాప్స్ ఉంటాయి. మీరు ఆ యాప్స్లో మీరు ఇండియా నుంచి కూడా సెర్చ్ చేసుకోవచ్చు. సెర్చ్ చేసుకొని మీరు అకామిడేషన్ అరేంజ్ చేసుకుని రండి. లేకుంటే మీరు అరేంజ్ చేసుకోకుండా వస్తే ఇక్కడ ఇబ్బంది పడతారు. అకామిడేషన్ వచ్చేసి డిపెండ్స్ ఆన్ ఏరియా ప్లస్ మీరు తీసుకునే రూమ్ని బట్టి ఉంటుంది మామ. మీరు ఒకవేళ షేరింగ్లో ఉన్నారంటే మీకు 300 నుంచి 350 మధ్యలో పడవచ్చు. లేదు సపరేట్ రూమ్ కావాలి, నాకు బాక్స్ రూమ్ కావాలి, మీరు కొన్ని సపరేట్ ఉండాలి అనుకుంటే అప్పుడు 500 నుంచి 600 మధ్యలో ఉంటుంది. మీకు ఎలాంటి చూస్ చేసుకుంటారనేది మీ ఇష్టము. కలిసి షేరింగ్లో కుకింగ్ చేసుకున్నా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. మీరు అట్లా చేసుకున్నా కూడా కొంచెం అకామిడేషన్లో కొంచెం మీకు రెంట్లో కొంచెం అమౌంట్ తగ్గుద్ది. కాదు నేను సపరేట్గా నా కుకింగ్ నేను చేస్తుంటే అది బెస్ట్ ఆప్షన్. మీకు ఇష్టం వచ్చింది వండుకోవచ్చు, మీరు ఇష్టం వచ్చింది తినవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి బడ్జెట్ మామ. మీరు బడ్జెట్ ఎట్లా అరేంజ్ చేసుకుంటారంటే, మీరు లోన్తో వస్తే పర్లేదు, లోన్ అమౌంట్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు నీకు పౌండ్స్లో కన్వర్ట్ చేసేస్తారు కాబట్టి ఓకే. ఫండింగ్తో వస్తే మాత్రం మీరు 2-3 మంత్స్కి సేఫ్ సైడ్గా 2-3 మంత్స్కి మీరు ఫండ్స్ అరేంజ్ చేసుకుని రండి. లేదు అని అంటే సడన్గా ఇక్కడ జాబ్ దొరకాలి, పార్ట్ టైం జాబ్ దొరకాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి 2-3 మంత్స్కి మీరు సేఫ్ సైడ్గా అమౌంట్ అరేంజ్ చేసుకుని రండి. లక్కీగా మీకు దొరికితే బెటర్, లేదు అని అంటే కొంచెం ఇబ్బంది పడకుండా మీకు ఆ అమౌంట్ యూజ్ చేసుకోవచ్చు. ఫిఫ్త్ వన్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్. మీరు ఇక్కడ వచ్చిన తర్వాత యూనివర్సిటీలో ఎన్రోల్ అయిన తర్వాత మీరు ఎక్కడికైనా వెళ్ళాలన్నా తిరగాలన్నా ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో అందుకే మీరు ఎన్రోల్ చేసుకున్న తర్వాత యూనివర్సిటీలోకి వెళ్ళి స్టూడెంట్ ఓయిస్టర్ ఉంటుంది, అది అప్లై చేసుకోండి. ఎందుకనంటే నార్మల్ ఓయిస్టర్ కంటే స్టూడెంట్ ఓయిస్టర్కి డిస్కౌంట్ వస్తుంది, బస్సులో అయినా ట్రైన్స్లో అయినా. ఇంకోటి మీరు ఒకవేళ ట్యూబ్స్ కానీ నేషనల్ రైల్స్ కానీ ఇట్లా యూజ్ చేయాలనుకుంటే రైల్ కార్డ్ తీసుకోండి. రైల్ కార్డ్కి స్టూడెంట్ ఓయిస్టర్కి మీరు చేసుకోండి. లింక్ చేసుకున్నారంటే మీకు ఇంకెక్కువ డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు తక్కువ బడ్జెట్లో మీరు ట్రావెల్ చేయొచ్చు. ఎందుకంటే మోస్ట్లీ పీపుల్ ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తారు కాబట్టి. పార్ట్ టైం జాబ్స్ ఇక్కడ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఎలాగో పార్ట్ టైం చేసుకోవాల్సిందే, చేస్తారు. 1 మంత్ కాకుంటే 2 మంత్స్కైనా, లేదు అని అంటే వచ్చిన 15 days 1 వీక్ అయినా మీరు జాబ్ ఎలాగో చేస్తారు. కానీ స్టడీస్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి మామ. పార్ట్ టైం జాబ్స్ ఎట్లా అప్లై చేస్తారని అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు టెస్కో ఉందనుకోండి, టెస్కో కెరీర్స్ అని కొట్టండి. యాజ్డా ఉందనుకోండి, యాజ్డా కెరీర్స్ అని అట్లా కొట్టారనుకోండి, మీరు డైరెక్ట్ మీకు జాబ్స్ లింక్స్ వెబ్సైట్ ఓపెన్ అవుతాయి. మీరు అందులోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఏదైనా పోస్ట్ అందులో వేకెన్సీ ఉందంటే అందులో 100% అందులో చూపిస్తుంది, మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. మోస్ట్లీగా మనం ఖచ్చితంగా కేర్ తీసుకోవాల్సింది వెదర్ కండిషన్ మామ. ఇక్కడ వెదర్ అన్ప్రిడిక్టబుల్, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు చలి పెడుతుందో తెలియదు. చలి అంటే కామన్గా ఉంటుంది, ఎప్పుడు ఎండ కొడుతుందో తెలియదు. ఖచ్చితంగా వర్షం మనం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఉండాలి. కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత అయినా జాకెట్ తీసుకోవడం, దాని తర్వాత మనం కంఫర్ట్గా షూస్ కొనుక్కోవడం. యూకే సేఫ్ ప్లేసే, బట్ మనం ప్రికాషన్స్ తీసుకోవడంలో తప్పు లేదు. ఇక్కడ వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ నెంబర్స్ తెలుసుకోవడం, పోలీస్ కాంటాక్ట్ నెంబర్స్ తెలుసుకోవడం, అవి సేవ్ చేసుకోవడం. అలాగే ఇక్కడ వచ్చిన తర్వాత మన ఇండియన్ ఫ్రెండ్సే కానీ, యూనివర్సిటీ ఫ్రెండ్సే కానీ, వాళ్ళ నెంబర్ యూకే నెంబర్ తీసుకొని వాళ్ళ నెంబర్స్ సేవ్ చేసుకోండి. అప్పుడప్పుడు వాళ్ళతో కాంటాక్ట్లో ఉండండి, ఎందుకంటే మన రిలేషన్స్ ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళతో అప్పుడప్పుడు కాంటాక్ట్లో ఉండండి. ఇది మా ఈరోజు వీడియో. మీకు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, టిప్స్ కావాలన్నా నా కామెంట్లో చెప్పండి, నేను వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ మామ.